హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఈరోజు అయితే డ్రై ఫ్రూట్స్తోని లడ్డు ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందుగా చూసే ముందు లైక్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అవి చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని అది అసలు ఏం ప్రాసెస్ అనేది మీరు కంటిన్యూగా చూడండి. కట్ చేసిన తర్వాత ఏం లేక కట్ చేసి పెట్టుకున్నామో అయితే వీటిని ఒక పొయ్యిమైన ఒక అంటే కడాయి లెక్క కానీ లేకుంటే గిన్నె లెక్క కానీ తీసుకొని దాంట్లో నెయ్యి వేసి సపరేట్ అయితే ఏదైతే మనం సపరేటు చేసుకొని చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకున్నామో అవి సపరేటు నెయ్యిలో గోలియాలి. నెయ్యి వేసి అందులో గోలియాలి. చూడండి, మనం చిన్న చిన్న పీసులకి కట్ చేసుకున్న బాదం కూడా దీంట్లో వేయిస్తున్నాం. అంటే అయితే దీన్ని నెయ్యిలో గోలిస్తే ఏంటంటే చిన్నపిల్లలు తినడానికి చాలా మంచిగా ఇష్టపడతారు. చిన్నపిల్లలు ఎదిగే చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. ఆరోగ్యానికి మంచిది ఇది, ఎందుకంటే న్యూట్రిషన్ ఫుడ్ ఇది. డ్రై ఫ్రూట్స్ కాబట్టి చాలా ఆరోగ్యానికి మంచిది, ఎవరైనా తినవచ్చు. ఎందుకంటే ఇట్లా వేయిస్తే అవి పచ్చిగా ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అనేది కొద్దిగా పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇవి ఆ నెయ్యిలో వేయిస్తే జర గట్టిగా అవుతాయి. గట్టిగా అయినప్పుడు పౌడర్ మనం మిక్సీలో పట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బాదము ఇవన్నీ ఆల్మోస్ట్ మనం ఏదైతే సపరేట్ పెట్టినామో అవన్నీ కూడా నెయ్యిలో వేయించి సపరేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం మళ్ళీ మిక్స్ పట్టాలి కాబట్టి చూడండి, మంచిగా అంటే ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. ఎక్కువ మాడిందనుకో టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది, టేస్ట్ పోతుంది. అందుకు ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా గ్యాస్ స్లిమ్లో పెట్టుకోవాలి. తక్కువలో పెట్టుకొని వీటిని ఒక 1-2 మినిట్స్ వేయించి, అంటే అది కలర్లో మనకు తెలిసిపోతుంది. సేమ్ అవి వేయించిన తర్వాత అవి మనం సపరేట్ తీసుకోవాలి. సపరేట్ తీసుకున్నాక ఈ మిక్స్ అన్ని ఇవి ఏవైతే కనిపిస్తున్నాయో కిస్మిస్లు, బ్లాక్ కిస్మిస్లు, వైట్ కిస్మిస్లు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఒక 1-2 మినిట్స్ దాంట్లో వేయిస్తట్టు ఆ నెయ్యిలనే వేయించాలి. నెయ్యిలో వేయిస్తేనే జర మంచి టేస్ట్ వస్తుంది. ఆ ముద్ద కట్టనికి కూడా ఏదైతే మనం లడ్డు మిక్స్ బట్టి లడ్డు చేయాలనుకుంటున్నామో అవి కూడా లడ్డు కూడా మంచిగా వస్తుంది, రౌండ్గా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అయితే ఇప్పుడు ఈ వేయించిన తర్వాత ఇవి సపరేట్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఐటమ్ సేమ్ మళ్ళీ అదే నెయ్యి వేసుకొని ఏవైతే సీడ్స్ ఉన్నాయో సన్ఫ్లవర్ సీడు, మన గుమ్మడికాయ ఇత్తులు ఇవి ఉన్నాయో ఇవిటి కూడా సేమ్ అదే స్లిమ్లా గ్యాస్ చిన్నగా పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వేయించాలి. వేయిస్తే ఏంటి అంటే మంచి మిక్స్ పట్టవచ్చు, మంచిగా కొద్దిగా గట్టిగా అయితే మంచిగా మిక్స్ పట్టవచ్చు. ఓకే, ఇవి వేయించిన తర్వాత వీటిని కూడా ఒక సపరేట్ ప్లేట్లో తీసుకొని పెట్టాలి. జాగ్రత్తగా చూడండి. ఓకే, సేమ్ మళ్ళీ మనం బాదం ఇవి చిన్న చిన్న పీసు లెక్క కట్ చేసుకున్నాం కదా, వీటిని బాదంను కూడా సేమ్ యాజ్ టీజు దాంట్లోనే నెయ్యిని వేసి వేయించాలి. ఈ బాదంతో పాటు ఇవి ఉసిరికాయ డ్రై ఫ్రూట్స్ను కూడా సేమ్ అందులోనే నెయ్యిని వేయించి ఉంచాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అయితే సేమ్ ఇవి ఎట్లాగైతే మనం ఫ్రై చేస్తున్నాం అవి కూడా సేమ్ మన ఎండు ఖర్జూర కూడా దాంట్లో వేసి అదే ఆ డ్రై ఫ్రూట్స్తోనే ఆల్ మిక్స్ అందులో వేసి ఆ నెయ్యిలో కొద్దిసేపు అక్కడ అటు సైడు కొద్దిగా వేయించాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి మనం నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇవి కూడా సపరేట్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అయితే ఇవన్నీ ప్లేట్లో తీసుకున్న తర్వాత మనము చల్లగా కొద్దిసేపు కూల్గా, ఎందుకంటే అవి అయితే మనము హీట్గా చేసినాం కాబట్టి కొద్దిగా చల్లారాలి. అవి అన్ని ఐటమ్స్ కొద్దిగా ఫ్యాన్ వేసి చల్లారిన తర్వాత అయితే ఇంకోటి ఫ్రెండ్స్, మనకు ఖర్జూరాన్లా కొద్దిగా తక్కువ వచ్చింది కాబట్టి మన ఇంట్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఖర్జూర కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనము నెయ్యిలో వేయించిన సీడ్స్ ఇవి సన్ఫ్లవర్ సీడు, గుమ్మడికాయ సీడు ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్స్ పట్టాలి, పౌడర్ పట్టాలి.
ఫ్రెండ్స్ చూశారు కదా ఆ సీడ్స్ అనేది ఎంత పౌడర్ అయిపోయిందో. ఈ పౌడర్ను ఒక ప్లేట్లో తీసుకోవాలి, ప్లేట్లో సపరేట్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డ్రై ఫ్రూట్ ఏంటిది అంటే మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు కూడా యాస్టీ ఇట్లే పట్టాలి. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ ఐటమ్ ఏవైతే మనం కిస్మిస్లు అన్ని ఆల్ మిక్స్ పట్టినామో అవి కూడా మనము మిక్సీ జార్లో వేసి మిక్స్ పట్టాల్సిందే. అయితే చూడండి ఎంత మంచిగా వచ్చింది. అయితే ఎంత మంచిగా మిక్స్ పడితే మనకు రౌండ్గా లడ్లు కూడా అంత బాగా వస్తాయి. నెక్స్ట్ మనము బాదం చిన్న కట్ చేసుకున్న పీసులు వేయించినాం కదా, ఆ నెక్స్ట్ ఈ బాదం కూడా సేమ్ యాస్టీస్ అట్లే మిక్స్ చేయాలి పౌడర్ లెక్కలనే. ఓకే, అది కూడా పౌడర్ రెడీ అయిపోయింది. ఇవన్నీ ఒక్కటే ప్లేట్లో వేసుకోవాలి. ఏదైతే మనము విడివిడిగా పౌడర్ పట్టినాం, విడివిడిగా వేయించినాం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సేమ్ యాస్టీజ్ అదే ఒక ప్లేట్లో వేసుకోవాలి. మనం ఫస్ట్ ఇంట్లో ఉన్నది ఖర్జూరా అని చెప్పినాం కదా, ఖర్జూర కూడా సేమ్ అది కూడా మిక్సీలో బట్టి ఆ పౌడర్తోనే ఇవి కూడా వేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు కొద్దిగా టేస్ట్ స్వీట్ ఉంటే జర మంచిగా తింటారు కాబట్టి ఖర్జూరా అనేది కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసినాము. ఆల్రెడీ ఎండు ఖర్జూర ఉంది, పచ్చి ఖర్జూర కూడా వేస్తే జర ముద్దలు కూడా బాగా వస్తాయి కదా, అట్లా అనేసి ఇంట్లో ఉన్న పచ్చి ఖర్జూర పండ్లను యాడ్ చేయడం అయితే జరిగింది. చూడండి ఆల్రెడీ మనము ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ అయిపోయినాయి. చూడండి లడ్లు కూడా ఎంత బాగా వస్తున్నాయో చూడండి, లడ్లు కూడా రెడీ అయిపోతుంది. అంతే సేమ్ ఇలానే చేసుకోండి మీరు కూడా. చూడండి ఏవైతే లడ్లు ప్రిపేర్ చేసినామో ఆ లడ్లను కూడా ఒక బాక్స్లా భద్రపరుస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో ఎట్లా లడ్లు ప్రిపేర్ చేయాలో. స్టార్టింగ్ నుంచి మీరు ఎండ్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇంట్లో ఈ వీడియో చూసుకుంటా రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు డైలీ ఒక్కొక్కటి ఇస్తే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.